ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరైనా సరే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. చూడండి, ఇంత గొప్ప వాగ్దానం ఉండంగా మరి మన జీవితంలో మనకు అభివృద్ధి లేకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు, మన కష్టార్జితాన్ని మనం అనుభవించకుండా ఎన్నో సమస్యలు మన కుటుంబంలోనికి వస్తాయి. ఎంతో బాధ కలుగుతుంది. ఈ సమస్యలు చూచి మరి మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. ఎప్పుడంటే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నీవు నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీవు నీ కష్టార్జితమును అనుభవిస్తావు. నీ కష్టార్జితము పరుల పాలు కాదు. నీ కష్టార్జితము ఆసుపత్రి పాలు కాదు. నీ కష్టార్జితము నాశనమైపోదు. నీ కష్టార్జితము నువ్వు తినకుండా, నీవు అనుభవించకుండా, నీవు అభివృద్ధి చెందకుండా ఉండదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన త్రోవల యందు నడిచినప్పుడు నీవు నీ కష్టార్జితమును అనుభవిస్తావు. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం ద్వారా కొన్ని బంధకాలు మనల్ని ఆవహిస్తాయి. అవి రోగముకు సంబంధించినవి కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మనల్ని తలెత్తుకోనేకుండా చేస్తాయి. అలాంటి సందర్భంలో మనము సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు చూడండి, దేవుడు మరి సియోనుకు మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో అంటే దేవుని దగ్గరకు, దేవుని సన్నిధికి పాపమును విడిచి వస్తామో, చెరలో నుండి, ఈ పాప బంధకాల చెరలో నుండి, మరి ఆపదలు, అనారోగ్యము, శోధన చెరలో నుండి ప్రభు మనల్ని రప్పించినప్పుడు, సియోనుకు మనం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయంట. సియోను అనగా దేవుని మందిరము. దేవుని మందిరము అనగా ఆయన సన్నిధి. ఆయన సన్నిధి నిలుచు స్థలములో మనం కనబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము కలగనిన వారి వలె ఉంటాం. మన నోటి నిండా నవ్వు ఉంటుంది. మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. కాబట్టి మనం సియోనుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చెరలో నుండి విడిపిస్తాడు. ఇంతకాలం నీవు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలనే చెర, అనారోగ్యం అనే చెర, కుటుంబ సమస్యలనే చెర నీ నుండి తొలగిపోవాలంటే నీవు సియోనుకు తిరిగి రావాలి. సియోను అనగా దేవుని మందిరము. నీ హృదయమే దేవుని ఆలయము. నీ హృదయములో యేసుని నింపుకొని ఆయన సన్నిధిలో నీవు కనబడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను చెరలో నుండి విడిపిస్తాడు. అది ఏ చెర అయినా సరే, నీ కుటుంబం ఏ చెరలోనికి వెళ్ళిపోయింది, నీ కష్టార్జితం అనుభవించకుండా, నీవు సంతోషించకుండా, నీ నోటి నిండా నవ్వు లేకుండా, మరి సంతోష గానం లేకుండా ఏ చెరలోనికి నువ్వు వెళ్ళిపోయావో ఆ చెర నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు చేయవలసినది సియోనుకు తిరిగిరా, నీ పాపాలు అప్పగించు, నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టు. ఆయన మార్గముల యందు నీవు నడువు. ఆయన యందు భయభక్తులు నిలుపు. భయము భక్తి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మన హృదయము దేవునిలో ఎదుగుచున్న ప్రకారము మనము అన్ని విషయాలలో వర్ధిల్లమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు దేవునితో సహవాసం చేసిన కొద్దీ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు బహుగా వర్ధిల్లుతావు. నీవు ఆశీర్వదింపబడతావు, నీవు హెచ్చింపబడతావు. నీ బంధకాలు త్రెంపబడతాయి. ఎంతో కాలం నుండి ఈ వేదన భరించలేకపోతున్నాను, ఈ ఆర్థిక సమస్యలు భరించలేకపోతున్నాను, ఈ శోధన భరించలేకపోతున్నాను, ఈ కుటుంబ సమస్యలు
నేను భరించలేకపోతున్నాను, మరి ఈ బంధకాల నుంచి నన్ను ఎవరు రప్పిస్తారన్నప్పుడు నీ దేవుడే నీ పక్షమున నిలబడి నిన్ను ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. అప్పుడు అన్యులందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు, దేవుని నామాన్ని కొనియాడతారు. దేవుడే గొప్ప కార్యాలు చేశారని మీ పక్షమున వారు దేవునిని స్తుతిస్తారు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడైనా నీవు తిరిగి సియోనుకు రా, దేవుని మందిరంలోనికి రా, ఆయన నివాస స్థలమునకు రా. నీ పాపములన్నిటినీ విడిచిపెట్టు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిండు, ఆయన త్రోవల యందు నడుచుకో. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నిన్ను హెచ్చించి నీ బంధకాలన్నీ ఎలాంటి బంధకమైన దేవుడు త్రెంపివేస్తాడు. నీవు ఆయన తట్టు తిరుగుము. దేవుడు నీ శత్రువులను నీ ఎదుట నిలవలేకుండా చేస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.